ఇల్లు కొనడానికి వచ్చావా? బేరం అయిపోయింది, బయలుదేరు. చూసావా ఎంత డిమాండ్ పెరిగిపోయిందో? పేపర్లు క్లియర్గా చూసుకున్నావా? సత్య అంటే మీరేనా సార్? కాదయ్యా, 10 నెలల నుంచి ఇల్లు ఖాళీగా ఉంటే కబ్జా చేసి రండి బాబు రండి రండి బాబు రండి అని నీకు అమ్ముకుంటున్నాను. ఎందుకు సార్ కోపం? మీ ముఖం చూసేవారన్నా మోసం చేసేవాడు అనుకుంటారా? చిన్న పిల్లోడు ఫేస్ సార్ మీది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎవరు నువ్వు? సత్య ఫ్రెండ్ అండి. వీడు ఈ టైంకే రావాలా? గుర్తుపట్టకపోతే నేను సత్య కాదని వాడికి తెలిసిపోద్ది, గుర్తుపడితే వీడికి తెలిసిపోద్ది. ఛీ, నా బతుకుచ్చాడా. మీ ఫ్రెండే కదా సార్? తెలుసులే బాయ్, మేం ఫ్రెండ్స్ 190 మాట్లాడుకుంటాం, నీకెందుకు? నువ్వు వెళ్ళు. సరే, అర్జెంటుగా డబ్బులు సిద్ధం చేసుకో. నువ్వు లోపలికి రమ్మా. నీ పేరేంటి? రామ్. నేనెవరో తెలుసా? సత్య బాబాయ్ని. చిన్నప్పటి నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. హలో, నేనంటే వాడికి సుస్సు సుస్సు. అయినా వరే సిటీలో ఫ్రెండ్ ఉన్నాడు కదా అని ఎర్ర బస్ ఎక్కేసి వచ్చేటివేనా? సరే, వచ్చావా వెళ్ళావా అన్నట్టుండాలి. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఆ తర్వాత 1 minute ఉన్నా సరే స్పేర్ చేయను. హలో, అటెక్కడికి? ఆ మూలను ఎక్కడో తగలడు. అక్కడ తగలడం అంటే అటు వెళ్తావేంటి? ఈ లోపల ఒక రూమ్ ఉందా? ఆ సంగతి నాకు తెలియదే. తెలిసినట్టయితే వాడి దగ్గర ఎక్స్ట్రా 3 లక్షలు నొక్కేసేవాడిని. ఏంటి సత్యగాడు నీకు ఈ సీక్రెట్ కూడా చెప్పేశాడా? ఏదవా, వాడి నోట్లో ఒక్క మాట కూడా తాగదు. ఇంతకీ వైజాగ్ ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూ ఇవ్వడానికే, ఎంట్రన్స్ రాయడానికే? నలుగురు నేసేయడానికి వచ్చాను. అవును, నువ్వేం చేస్తుంటావు? హీరోయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఏంటి? ఎనీ డౌట్? అవునవును, అసలే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తక్కువైపోయారంట కదా. టైం 10 అయిందా? ఏ? ముందు దొంగ చూపులు చూసుకుంటూ ఓ నల్ల కాకి దిగుతుంది చూడు. వెనకాలే ఓ గేదె దిగుతుంది గడ్డి నములుతూ. ఆ వెనకాలే గొర్రెలు. దాంట్లో కూర్చున్నానా? మన తాలూకని తెలియ కూర్చుని ఉంటాడు రా. పోలీసురా వాడే వస్తున్నానా? ఎవడరా నువ్వు దాంతో కూర్చున్నావు? ఏమవుద్దు బే నీకు? తను నీకు చెల్లైతే నేను నీకు బావనవుతాను బే. ఏమంటున్నారా? దాన్ని లవర్ అంటున్నానా? జోకులేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? దేవా దేవా మనుషులం. ప్రూఫ్ ఏంట్రా? ప్రూఫా? రౌడీలకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉండో తెలుసా? చెప్తే నమ్మాలి. నమ్మ. దేవగాని పిలు, ఆడుతోనే మాడతా. నాతో మాట్లాడితే ఆ దేవతో మాట్లాడినట్టే. ఇప్పుడు నన్ను కొట్టావా? నిన్ను కొట్టలేదన్నా, దేవాన్ని కొట్టినా. ఏంటి? నీతో మాట్లాడితే దేవాతో మాట్లాడినట్టన్నావుగా. దేవాన్ని కొట్టా కాబట్టి సరిపోయింది, కానీ మనల్ని కొట్టుంటేనా? ఏంట్రా అలా కొడుతున్నాడేంట్రా? నిన్ను కదా నా దేవుని కొట్టిను కదనా? నువ్వు చాలా బ్రిలియంట్ అన్నా. రా దేవా, అలా వెళ్ళి మాడుకుందాం. నీతో పచ్చి నేను దేవాన్ని కాదు. నువ్వు నాతో దొంగట ఆడుతున్నావు. నువ్వే డైరెక్ట్గా దేవతో మాట్లాడు. 2 రోజులు టైం ఇచ్చాను, 1 రోజు అయిపోయింది. రేపు కనిపించావనుకో నమిలేస్తావా? డౌటా? అవును రే, అదేదో అన్నావు, 4 నేసేస్తానని. ఏమన్నా నేసావా? ఆ పని మీద వెళ్తున్నాను. ఆహా, ఎవరో? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వీడికి నేను ఎలా కనపడుతున్నాను? లైలా 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 లైలా. వీడు వచ్చాడేమో. నువ్వేనా? ఏంటి ఊపుకుంటూ వచ్చావు? మంచి ఇంకేం చాలేదా? ఆ ఫ్యాన్ పని చేయట్లేదు చూడు. మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి. మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి. మునిపెన్నడూ జరగని విధంగా వైజాగ్ లో ఓ సంచలన హత్య. హత్య మామూలుగానే జరుగుద్ది, మీరు సంచలనం చేస్తారు కదా. హత్యకు గురైంది ఎవరో కాదు, వీరుభాయ్ మనిషి దేవా. హంతకుడు చంపింది
కత్తితోనో గన్నుతోనో కాదు, కరెంటు షాక్ తో చంపేశాడు. రెప్పపాటు నిర్లక్ష్యం ఒక్కోసారి మీ ప్రాణాల మీదకే తేవచ్చు. తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్నే ఆ హంతకుడికి కర్ర, కత్తి, గన్, బాంబు అవసరం లేదు. మీ ఇంట్లో కరెంటు ఉంటే చాలు. మీకే తెలియకుండా క్షణాల్లో మీ పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. హంతకుడు మీ ప్రక్కనే ఉండొచ్చు, ఎస్, కానీ మీకు తెలియదు. అలుసుగా తీసుకొని దురుసుగా ప్రవర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం. మీ ప్రాణాలు దక్కించుకోండి. అదే. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. నేను బయలుదేరతా. ఎక్కడికి? ఇంత సువిశాలమైన ప్రపంచంలో నాకింత చోటు ఉండదా సార్? నా గురించి తెలిసింది నీకొక్కడికే. ఇంకెవరికైనా తెలిసినా నా పని అయ్యే వరకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా క్రైమ్ స్టోరీలో నెక్స్ట్ వచ్చేది నీ ఫోటోనే. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను సార్. వెళ్ళేస్తాను సార్. ఎక్కడికి? సుస్సు. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, మీ గురించి రామ్ చెప్పాడు సార్. అసలు మీ డైరెక్షన్ లో చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. రియల్లీ? యు నో, ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. అసలు ఆ సినిమాలో శతద్ర వంశ వీరుడు అని హీరో 100 మందిని వేసేస్తుంటే ఆ డైరెక్టర్ని నేను కాదమ్మా, రాజమౌళి. ఓకే ఓకే, మీ సినిమాలోనే కదా సార్ సుమలు గాల్లో ఎగురుతుంటాయి, బాంబులు పేలుతుంటాయి? అది నేను కాదమ్మా, వి వినాయక్. మరి మీరేం తీశారు? ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్, యు నో, మై డెబ్యూ. ఇంతకీ మన సినిమాలో హీరో ఎవరు సార్? నాకేం తెలుసు? హీరో వచ్చాడు. రామ్ ఏం చెప్తున్నాడు? హీరోకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డైరెక్టర్ మీరు కదా? దర్శకుడిని నేనేనమ్మా, పర్యవేక్షణ అతను. మరి నాకు సీన్ ఎవరు చెప్తారు? నేను ఒకటి చచ్చాను కదమ్మా, నేను చెప్తాను. 3 నెలల క్రితం నువ్వు అతను చూసావన్నమాట. 2 నెలల క్రితం నువ్వు అతను ప్రేమించావన్నమాట. 1 నెల రోజుల నుంచి నువ్వు చెప్పాలనుకుంటున్నావంట. ఇవాళ నీకు అతను కనిపించాడన్నమాట. నువ్వు ఐ లవ్ యూ చెప్తావన్నమాట. అదిరిపోయింది సార్ సీన్. వాట్ ఏ క్రియేటివిటీ, యు బ్రిలియంట్. డైరెక్టర్ గారు సీన్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా? మీరు రాసిచ్చినట్టే, అదే చెప్పినట్టే చెప్పాను. గుడ్. శృతి, నువ్వు రెచ్చిపో. ఈ సీన్ లో నువ్వు కనిపించకూడదు, నీ క్యారెక్టర్ ఒకటే కనిపించాలి. బై ద వే, ఇవి ఆడిషన్స్ మాత్రమే. బాగా చేసావు అనుకో, ఆయన ఇంప్రెస్ అయితే నువ్వే హీరోయిన్. ఏం సార్? మీరు అలా చెప్తే అలాగే. బ్లెస్ మీ సార్. థాంక్యూ. అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? హీరో ఎవరు సార్? వీరుబాయ్ తమ్ముడు. నెక్స్ట్ వేసేది వాడినే కాబట్టి. సార్, మీరు వాడిని వేస్తే వేశారు, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? హాయ్ డైరెక్టర్ గారు, ఇవాళ సీన్ ఏంటో చెప్పండి, చంపేస్తా. ప్రతిదానికి చంపేస్తాను అనకమ్మా, ఇక్కడ టెన్షన్ పడి చేస్తున్నాం. డైరెక్టర్ గారు సీన్ చెప్పారా? మీరు నాకు చెప్పారా? శృతి, సీన్ చాలా సింపుల్. నిన్న హీరోకి నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, ఇవాళ హీరో నీకు ఐ లవ్ యూ చెప్తాడు. అంతే కదా డైరెక్టర్ గారు? ఓహో, సీన్ అలా మార్చారనమాట. సీన్ మార్చిన విషయం డైరెక్టర్ ముందే చెప్పండి, లేకపోతే వాళ్ళ ముందు బ్లాంక్ ఫేస్ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత అదే నిన్నట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చేయాలి, అంతే కదా? అబ్బా ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా. అడుగు, హీరో వచ్చాడు, నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. బ్లెస్ మీ. సార్, విధి చాలా విచిత్రమైంది సార్. అక్కడేం జరుగుతుందో వాడికి తెలియదు, అది స్కెచ్ అని తనకు తెలియదు. రెండూ తెలిసినా ఏం చేయాలో నాకు తెలియదు. ఆహా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ సార్. చెప్పు. నిన్న నీ పాటికి నువ్వు ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయావా? రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా. గుండెకాయ ఓ కొట్టేసుకుంది. నేను డిసైడ్ అయిపోయాను,
ఏంటి? ఐ లవ్ యూ. అయ్యో ఏంటన్నా? అదేంట్రా, నేను ఐ లవ్ యూ చెప్తే ఏం మాట్లాడుకున్నా నవ్వుతూ పారిపోయింది. దాన్నే సిగ్గంటారన్నా. సిగ్గా? మరి ఐ లవ్ యూ చెప్పుగానే ఒక అమ్మాయి సిగ్గుపడుతూ పారిపోయిందంటే పడిపోయినట్టే. అయితే అది సిగ్గే. ఎలా ఉంది సార్? ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? చస్తున్నాం ఇక్కడ, బాక్స్ బద్దలైపోయి. అయినా మీ టేస్ట్ ఏం బాగోలేదు డైరెక్టర్ గారు. నాదే? లేకపోతే నా పక్కన వాడు హీరో ఏంటి? అంటే మెగాస్టార్ చిరంజీవి కావాలా? హీరో అంటే రామ్ లా ఉండాలి. ఒక అమ్మాయికి కావాల్సినవన్నీ అతనిలో ఉన్నాయి. మ్యాచో, స్టైల్, మ్యాన్లీ. ఐ థింక్ ఐ లవ్ హిమ్. ఓ, మ్యూజిక్ స్టార్టెడ్. సత్య ఎక్కడా? కళ్ళు దుబ్బయ్యా? ఇట్స్ మీ. నేను అడుగుతున్నది సత్య గురించి బే. నేను చెప్పేది సత్య గురించేరా. ఇట్స్ మీ. వై ఆర్ యు మిస్ హ్యాండ్లింగ్ మీ? రేయ్, ఆ ఇల్లు ఎవరిదిరా? ఇట్స్ మై ఓన్ హౌస్. అది నా సొంత ఇల్లు. 10 months నుంచి ఖాళీగా ఉందని నేనే కబ్జా చేశా. ప్రామిస్? వీడెక్కడ్రా? ఈయనెవరు సార్? ఆ ఇంట్లో ఇంకెవరుంటారా? వీళ్ళ మనుషులు వేసేవాడు నాతోనే ఉన్నాడని తెలిస్తే నన్ను కూడా వేసేస్తారు బాబోయ్. ఎవరుంటారు? నేను ఒక్కడనే ఉంటాను. ఏక్దా సింగిల్. స్టిల్ బ్యాచిలర్ ఏనా? రే, వీడు కాదు. ఆ ఏసీపీకి వీడు గుర్తులు చెప్పాడే, ఆణ్ణి తీసుకురండి. అన్నా, ఆడిని తీసుకొచ్చాం. రమ్మను. వీడెవడో? మళ్ళీ వీడే వస్తున్నాడేంటి? నువ్వే చంపేసి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అది వీళ్ళు నమ్ముతున్నారా? సూపర్ రా. సూపర్ సార్, సూపర్. పిలిచారా అన్న? నువ్వేనా వీడిని చూసింది? అవును. వీడు వరసగా నా మనుషుల్ని చంపుతున్నాడు. ఆడుగాదురా, ఈడే చంపుతున్నాడు. సిఐని చంపుతూ ఏమన్నాడు? సింపుల్ సార్, ఇక్కడ నేనేమంటే అక్కడ ఆయనది అన్నట్టే. రై, నోర్ముయ్యి. క్లూస్ ఇచ్చినా క్యాచ్ చేయట్లేదు ఎదవా. వైజాగ్లో నేను ఒక్కడే అనుకున్నాను, చాలా మంది ఉన్నారు. ఏం చెప్పాడీడు? నీ కళ్ళల్లో భయం చూస్తా అన్నాడు. వాడి అంచనా తప్పు కాలేదన్నా. భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాయ్, వీడు నాకు కావాలి. వీడెప్పుడు ఎక్కడ ఎలా కనపడినా నాకు చెప్పు. వాడిని చూడాలన్నా, చూడగానే చెప్పాలన్నా నేను నీ పక్కనే ఉండాలి. ఎందుకు? ఎందుకంటే నెక్స్ట్ వేసేది నిన్నే. ఏంటి అని వాడన్నాడన్నా. ఏం నటిస్తున్నావురా? అబ్బూ, వస్తానన్నా. సార్, నేను కూడా వీడిని చూశాను సార్. ఎక్కడ్రా? ఈ ఫోటోలో సార్. అన్నా, ఆడిని తీసుకొచ్చాం. రమ్మను. వీడెవడో?